ఎస్పెషల్లీ తాడిపత్రి ప్రజల కోసం ఈరోజు ముందుకొచ్చి బాధతో మాట్లాడాలనుకున్నా. శివాలయము మరియు చింతల వెంకటరామ స్వామి గుళ్ళు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో కొట్లాడు దేవాలయాల్లో పునరుద్ధరిస్తున్నాము. 600 సంవత్సరాల గుళ్ళు పడిపోయే స్థితికి వచ్చినాయి. శివాలయం అయితే పడిపోయింది. మరి ఆ శివుని అనుగ్రహం వల్లనే మేము పోరాడము. మరి 10 రోజుల లోపలనే పనులు కూడా ప్రారంభించినారు. సరే పనులు చూద్దామని 2 రోజుల కింద సరే అక్కడికి పోయినాం కదా, శివుని దర్శించుకుంటా వద్దామని పోతుంటే ఒక అబ్బాయి కూర్చొని కళ్ళు మూసుకొని ఏదో ధ్యానంలో ఉన్నాడు. కానీ వాడి మొగం చూస్తే వాడు ఏదో చాలా దిగుల్లో ఉన్నాడు అనిపించింది. చాలా దిగుల్లో అనిపించి రే నాన్న అన్న. వాడు ఇక్కడ లేడు. గట్టిగా అరిచినా లేరా అన్న. లేచినాడు వాడు. ఏరా నీ పరిస్థితి బాగాలేనట్టుంది, చాలా ఆలోచనలు ఉన్నావు నువ్వు, చిన్న వయసురా నీది, ఎందుకు ఇట్లున్నావు అన్నా. సార్ నేను 3 సంవత్సరాలు సార్ ఇంజనీర్ అయ్యి నాకు ఉద్యోగం లేదు సార్, సర్చింగ్ ఫర్ జాబ్ అన్నాడు. ఈ సర్చింగ్ ఫర్ జాబ్ అనే పదం ప్రతి ఒక్కడి నోట్లో వచ్చేది చదువుకున్నాక. ఏంటి సెర్చ్ చేసే జాబ్ని నాకు అర్థమే కాదు, నిజంగా నాకు అర్థం కాదు. సరే అవన్నీ అడిగా, అంటే మీ నాన్న ఏం చేస్తాడు? లేడు సార్. సరే మీ అమ్మ ఏం చేస్తుంది? ఒక 10 కాదు, ఒక్క నిమిషం వాడు చెప్పలే. 3 సార్లు నన్ను అడిగితే ఎందుకు తెలుసా? వాళ్ళమ్మ పాచి పని ఏమో చేస్తాంది అంటే ఇంటికి పోయేది. అంటే వాడు ఈ రోజు కూడా ఆయన మీద డిపెండ్ అయినాడు. వాడికి ఆలోచన లేదా? సర్చింగ్ ఫర్ జాబ్ సెర్చ్ చేయరు, జాబ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. వాడికి సిగ్గు లజ్జ ఉందా లేదా? చదివినావు, ఈ చదువు ఈ స్కిల్స్ ఇవన్నీ కాదు, నీకులో పట్టుదల ఉండాలా. యాటిట్యూడ్ అంటారు, యాటిట్యూడ్ ఉండాల నీకు. ఇదేమి మార్గం, సిద్ధాంతంలో నీది ఉండాల. 2 లేవు. చదువు తెలుసుకునేదానికి, స్కిల్స్ పనిచేసుకునేదానికి, కానీ నీలో యాటిట్యూడ్ లేదు. వాడిలో వాళ్ళమ్మ కష్టపడి చదివించింది ఇవన్నీ. ఈరోజు కూడా ఆమె మీద బతాడు. ఏం చదివింది? నాలెడ్జ్, తెలుసుకునే దానికి చదువు. స్కిల్స్ ఏంది? తెలుసుకొని బతికేదానికి. కానీ కావాల్సిందేమి? యాటిట్యూడ్. అది వాళ్ళలో లేదు. చదివినావు, అయిపోయింది. 3 ఏళ్ళ నుంచి సర్చింగ్గా. ఏమైనా నీకు బాధ్యత లేదా? ఒక 300 సంపాదలేవా? చాలా మంది నేను చూసిన సర్వర్లు ఉంటారు, నైట్ టైం హోటళ్లలో పనిచేస్తారు. పని చేస్తూ మళ్ళీ ఇక్కడ ఓవర్ టైం చేస్తారు. ఇక్కడ వచ్చి వాడికి రోజంతా ధ్యాస లేదా?
నేను 300 సంపాయలేనా? ఏమా ఇక్కడ సంపాయలేరు? పో. చేతి కాకపోతే ఆటో రిక్షా తోలుకో, చేతి కాకపోతే సేల్స్ మ్యాన్గా. కానీ మీ అమ్మని ఎంత కష్టపెడతావు నువ్వు. యూఆర్ ఆల్ వేస్టింగ్ యువర్ టైం. ప్లీజ్. చూస్తున్నారు, ఏం చూస్తున్నారో? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూసి ఏం చేస్తున్నారు? వాడే ఊరికి బయట ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈజ్ అర్నింగ్ మనీ. ఒక్కటన్నా మంచిది చూస్తున్నారా? టైం వేస్ట్ చేయొద్దండి, వేస్ట్ చేయొద్దండి. ప్రతి ఒక్కరికి ఏముండాలా? ప్రతి ఒక్కరు దాంట్లో రాసుకోవాలి, మేము ఇది కావాలి అది కావాలని. నాకుంది ఈరోజు ఈ వయసులో నాకేముంది? ఎస్, నా ఏమొకటే, నా కళ, నా జీవితం అంతా నా ఊరు, నా కాన్షియన్సే. నన్ను పెంచిన ఊరు. ఈ రోజు కూడా నాకు డైరీలో రాసుకున్నా. ఎప్పుడు కానీ మనం ఏమి కావాలా ఏమనేది ఒక డైరీలో రాసుకోవాలా. మై ఎయిమ్ ఈస్ టు సీ దట్ మై తాడిపత్రి ఈజ్ నంబర్ 1 ఇన్ ఇండియా. ఇదేంటి ఇదేంటి? మననే ఎలక్ట్రిసిటీ గోల్డ్ మెడల్ ఇచ్చినారు మనకి. అప్పు లేదు. 25 లక్షలు ఉండేదాన్ని 18 లక్షలు తెచ్చినారు. గ్యాస్ ఇంకా తక్కువ తెస్తారు. నా ఏమైంది? ఈ ఊరు మీరు బాగుండాలండి. ఏమనంటే నన్ను అంటారు తిడతాడు తిడతాడు తిడతాడని. ఎందుకు తిడతా? అందరూ ప్యాంట్లు, జీన్స్, టీ షర్ట్లు వేసుకుంటారు, వస్తారు మోటార్ సైకిల్ ఇట్లా పెట్టి వారేస్తారు. 4 మోటార్ సైకిల్ పట్టే దానికి ఏం చేస్తారు మీరు? ఒకటేసారి మోటార్ సైకిల్ ఇట్లా పెడితే 5 పడతాయి. ఇట్లా పెడతారు, లైన్లో పెట్టారు, ఏం పెట్టారు. ఎంత బిజీ అయింది మన పెద్ద బజారు. గాలి తీస్తే తిడతారు. ఎందుకు తిడుతున్నా? నా ఏమో మీరు బాగుండాల. నాకేం పని? తిట్టకుండా పెట్టుకోండి. ఆడ పెడతారు, ఆడ నుంచి ఇంటికి వస్తుంది, ఈ నుంచి ఇంటికి వస్తుంది. చదువుకున్నారు, మళ్ళీ జీన్స్ టీ షర్ట్ వేసే వాళ్ళే. నా ఏమేంటి? ఈరోజు కూడా నాకు ఒకటే ఉంది, నేను డైరీలో రాసుకున్నా. ఈ ఊరు ఇంప్రూవ్ చేస్తా, నాకేమొస్తుంది? మీరు అనుకుంటారేమో. ఎస్, నా బాధ్యత. మీ బాధ్యత ఏమీలే. ఒక మోటార్ సైకిల్ సక్కగా పెట్టాలంటే పెట్టలేరా? ఏం చేయాలి నేను? చెప్పండి, ఏం చేయాలి? నా మోటార్ సైకిల్ మీరు అనుకో, ఏమో మోటార్ సైకిల్ ఇట్లా పెడితే, మోటార్ సైకిల్ అట్లా పెడతా అంటే వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. నేను చేస్తున్నా, నేను చేయాలనుకుంటున్నా. ఎవరి కోసం? ఎందుకు తిడతా? అప్పుడు టీ కప్పులు వేస్తాడు, ఇప్పుడు వేస్తున్నారా? ఆ రోజు షెడ్డు మూసిన వేస్తున్నారా? చెప్తా చూడండి దయచేసి. మీరు బాగుపడాల, మన ఊరు బాగుండాలి. ఏ పొద్దు మన ఊరు బాగుంటే ఆ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. మా నాన్న కొన్నప్పుడు ఈ సైట్ 250, 48లో. ఈ పొద్దు సెంట్ 25 లక్షలు ఇదే ప్లాట్. ఎందుకు ఇంప్రూవ్ అయింది? అయ్యా, ఎస్పెషల్లీ ఆడోళ్ళు నైటీ వేసుకున్నట్లు మన వాళ్ళు జీన్స్, మన మగవాళ్ళు నైటీ జీన్స్. పొద్దున సాయంత్రం రాత్రి పొద్దున అదే జీన్స్ టీ షర్ట్ వేసుకునేది తెలుసు, కానీ మీకు బాధ్యత లేదు. ప్రతి విషయంలో చెప్తున్నా, బాధ్యత లేదు, డిసిప్లిన్ లేదు. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఏమనుకుంటున్నారు మీరు? ఏమనంటే తిడతాడు. ఏ పని నాకు తిట్టాల్సిన పని మిమ్మల్ని ఎన్నిసార్లు చెప్పాలా? మీ పరిస్థితులు అంతే. సరైన పద్ధతుల్లో నడవడం లేదు, కష్టపడతారు. డిసిప్లిన్ ఈజ్ నీడెడ్. చదువు
పనికిరాదు. నీకు ఒక గోల్ ఉండాలా, ఒక గోల్ ఉండాలా. అందరూ సర్చింగ్ ఫర్ జాబ్ అంట. ఏం సర్చ్ ఎదుగుతా చిక్తాదే చిక్కదు. చేయండి. నేను ఎంత అవసరపడుతున్నా ఆడపిల్లల్ని ఎట్లన్నా బయటికి తేవాలని. ఎస్, నా ఏం చాలా ఉంది. ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఆసరా చెప్పి మన ఒక వస్తుంటే పోలీస్ బజారు కొట్టిస్తున్నా. ఎందుకు కొట్టిస్తున్నా? మీ కంఫర్ట్. నా కంఫర్ట్ నాకేం కంఫర్ట్? వస్తా జీప్లోనో కార్లో తప్పవుతా. నేను మీ కంఫర్ట్ కోసం, మీ మంచి కోసం. కంఫర్ట్ అంటే తెలుసా? మీరు సుఖపడేదానికి నా ప్రయత్నం. నాకేం అవసరమా? ఏం అవసరం ఉంది? ఎస్, ముందుకు రావాలా. ఈ ఇంజనీర్ చదివిన వాళ్ళకు, డిగ్రీ చదివిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, డోంట్ సే ద వర్డ్ సర్చింగ్. సర్చింగ్ అనే మదం మానేసి ఆలోచించుకొని ఏదో దాన్ని చేయండి. చాలా మంది హౌస్ వైఫ్ అంటారు. హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ 100 రూపాయలు ఇంట్లో బట్టి సంపాదించకూడదా? 200 సంపాదించకూడదు? ఎంతో మంది హౌస్ వైఫ్స్ సంజీవనగర్లో ఎక్కడెక్కడో చీరలు కొట్టు పెట్టుకున్నారు. వేస్ట్ చేస్తారు. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్. వేస్టింగ్. మేమంతా 24 గంటలు తక్కువ వస్తుంది. నాకు ఈ ముసలి నా కొడుక్కి 24 గంటలు తక్కువ వస్తుంది. మీకు 24 గంటలు ఎట్లా స్పెండ్ చేయాలో తెలియక మీరు సస్తున్నారు. ఎవరిని చూడరు. దయచేసి చెప్తాను మీకు, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండే, ఒకరు సరిగ్గా లేకపోయినా ఒకరు చూసుకుంటాడు. ఈరోజు చెప్తాను మీకు ఎందుకు డైవర్స్లు ఎక్కువైతున్నాయి. ఎస్, ఆడపిల్లలు కూడా చాలా కోరికలు ఉన్నాయి. నువ్వు లిప్స్టిక్ తాగకపోతే లిప్స్టిక్ తేలేదని చెప్పి ఒక పిల్ల డైవర్స్కి వచ్చింది నా దగ్గరికి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఏమైనా పని చేయొచ్చు. ఈరోజు కార్ డ్రైవర్కి ఎంత తెలుసా? హైదరాబాద్లో ఒక మర్సిడీస్ బెంజ్, BMW ఉంటే 45,000. ఏది పోంగ కసు నూకేవాడు చిక్కడు. హైయెస్ట్ పే ఇన్ మై మున్సిపాలిటీ స్వీపర్, పర్మనెంట్ స్వీపర్ కి 1,00,000 పైన వస్తుంది. మామూలుగా స్వీపర్కి 20 నుంచి 25. ఇంజనీర్కి ఎంత వస్తుంది? వాడి కష్టం ఎంత? వాడు బీపీ తెచ్చుకుంటాడు, నడుము నొప్పి తెచ్చుకుంటాడు, గొంతు నొప్పి తెచ్చుకుంటాడు. కూర్చొని వాడు ఒకరి కింద ఉన్నాడు. అందుకే డిసిప్లిన్ నేర్చుకోండి. బాధాకరం. శివాలయం పోయించినప్పటి నుంచి 3 ఏళ్ళు వాడు ఫ్రీగా ఉన్నాడు. వాళ్ళ అమ్మ పాకీ పని చేస్తుంది. ఎందుకలా అయిపోతున్నారు? నేను చాలా బాగా బతికినా. 74 వరకు నేను బతికినట్లు ఎవరు బతకల. దాని తర్వాత నాకు లేదు తెలిసింది ఏంటని. నేను పని అనుకుంటే వదిలిపెట్టను. నాకు అవసరమా మున్సిపాలిటీ ఇంత బాగా చేయాలని కోరిక నాకెందుకు? 72లో కాలు బాగలు పైన ఈడ్చుకుంటా మీ ఊరి కోసం తగదలాడతాను. ఎందుకంటే అది నా గోల్. నేను ఫిక్స్ చేసుకున్న గోల్, నా మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. ఇంకా తెలియదు. ఈరోజు సాయంకాలం మీటింగ్ పెట్టినా, ఎవడు అప్పు చేయడు ఒక మున్సిపాలిటీ కోసం. నేను చేస్తున్నా విత్ ఇన్ 3 months. చూడండి, నా గోల్ ఏమి? నేను చౌకారి కాదు, కావాల్సిన అవసరం లేదు. నాకు చౌకారితనం వద్దు. అన్నీ చూసిన ఎస్, నన్ను కాపాడిన ఊరు, నన్ను చూసుకునే ఊరు, ఈ జేసీ ఫ్యామిలీని ఇంత దూరం తెచ్చిన ఊరు ఇదే. మై గోల్ ఇస్ మిమ్మల్ని సుఖపెట్టాలని. ఎప్పుడు అనద్దండి తిడతా మీకోసరం చెప్పింది ఇల్లేరా? చక్క పెట్టేదానికి మీ మోటార్ సైకిల్
ఏం చేయాలో మీరు పెట్టరు కాబట్టి గాలి తీస్తాను బాధ. అరే ఈ గాలి తీసిపోతే ఇది వాడి పోయే లోపల ఈ ట్యూబ్ పోతుంది, ఒకవేళ ట్యూబ్లెస్ అయితే వాడి టైర్ పోతుంది బాధ నాకుంది. వినండి, అట్లా మీరు కూడా మీరు బతకాలనుకుంటే ఒక గోల్ పెట్టుకోండి. చాలా కష్టపడాల్సి వస్తుంది. దయచేసి చెప్తున్నా, నా గోల్ ఒకటే, నా డైరీలో రాసుకున్నా, నేను బాగా ఉండేంత వరకు ఈ మున్సిపాలిటీ ఇది నా ఇల్లు. మీరంతా మీ ఇల్లు ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారో అట్లా ఇంప్రూవ్ చేయాలని ఉంది. పొద్దునే నా మనవాడు ఫిలిపైన్స్ ఉన్నాడు, ఫోన్ చేసినాడు, టూర్ పోయినారు. ఇప్పుడు ఏమన్నాడంటే, తాత ఫిలిపైన్స్ అంటే ఏమో అనుకున్నా, 107 దీవులు, ఇది ఎంత బాగుంది తాత, నీకు పంపిస్తా, చిన్న చిన్న పార్కులు పెట్టుకున్నారు, ఎంత బాగుంది. ఏరా గవర్నమెంట్ చేస్తా లేదంట, చుట్టుపక్కల లేదండి. నేను కూడా అదే సిద్ధాంతంతో రాసి పెట్టినా, మీ పక్కనుండే పార్కులు మీకు హ్యాండ్ అవుట్ చేస్తా. మీరు అనుకుంటే ఒక సెకండ్ అనుకోండి, అందరూ నందన వనమైతుంది. బాధాకరం. ఆ శివాలయం పోయినప్పుడు నాకు బాధ ఉంది. ప్లీజ్ దయచేసి యంగ్ ఎనర్జెటిక్ పీపుల్, దయచేసి ఎవరు మిమ్మల్ని చాకరు, మీ చదువు సాకదు, అంబిషన్ ఉండాల. కీర్తిశేషుడు అబ్దుల్ కలాం ఏం చెప్పాడు ప్రెసిడెంట్ గారు? కను 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 సాకారం చేసుకున్నాడు. ఎస్, నేను కలగంటున్నా, నా మున్సిపాలిటీ ఇలా ఉండాలని కలగంటున్నా, మా దేవాలయాలు ఇలా ఉండాలని కలగంటున్నా, మా మసీదులు ఇలా ఉండాలని కలగంటున్నా, మా చర్చిలు ఇలా ఉండాలని కలగంటున్నా, మా ఊరు ఇలా ఉండాలని కలగంటున్నా. డెఫినెట్ గా నా కష్టమో ఏమో నాకు తెలియదు, నేను చేసి పెడతాను. ఎందుకు చేసుకోలేదు మీ ఇళ్ళల్లో? ఏమి పని చేయకూడదు, పని చేయకూడదు. అమ్మల మీద ఇంకా అప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండే బాగానే ఉంటాండి, ఇప్పుడు లేవు. చెప్తేనే టయానికి లిఫ్టింగ్ తెచ్చేలేదంటే నా పిల్ల డైవర్స్కి వచ్చింది. అది పరిస్థితి. మీరు ఏం జాబ్ చేస్తున్నారు అనేది కాదు, మీరు ఎలా బతుకుతున్నారు అనేది కావాలి. రేపు సంవత్సరం చాలా చాలా మార్పులు ఉంటాయి. మీరు దానికి సహకరించండి నా గోల్ని. అప్పుడు మీరు సహకరిస్తే నా గోల్ కూడా చేరుకుంటారు. ఏది కావట్టదు, చూస్తా పోతా అంటాను. నేను చెట్లు నాటితే దాని పొలం కట్ చేస్తాను. ఎవరు ఇచ్చినారా మీకు? బాధాకరం. నేనుగా ఊరుకున్నాను, చెప్పుతా, 10 సార్లు చెప్తా, 20 సార్లు చెప్తా. మీరొకరే కాదు ఉండేది, 1,00,000 జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కరు సుఖపడాలా. మీ సుఖం కోసరం అందరినీ బలి చేయొద్దు. చెప్తున్నా నేను. హోటల్స్కి కానీ ఇంకోటికి కానీ సిస్టమ్ మారుతుంది. నేను కఠినంగా ఉంటా. మీకు తెలుసో తెలియదో, అదర్ కంట్రీస్ లో చాలా కఠినంగా ఉంటారు. బాటిల్ ఆడేయాలో పేపర్ ఆడేయాలో లేకపోతే 2,500 ఫైన్ వేస్తారు దుబాయ్లో. ఎస్, ఆ సిస్టమ్ తేవాల్సిందే. మీరు వినరు చెప్తే. సంథింగ్ మిమ్మల్ని ఒక లైన్ లేక తేవాలంటే ఎప్పుడు పనిష్మెంట్ అనేది ఉండాలి, అప్పుడే భయపడతారు. అందుకే గాలి తీసేది మీ మోటార్ సైకిల్కి. నాకు తెలియదా? నీకేం తెలుసురా? నీ మోటార్ సైకిల్ కూడా కడుక్కోలేరు మీరు. ఏం కడుగుతారా ఈ ఊరినే? చెప్తున్నా పిల్లల, మధ్యాహ్నం తర్వాత బీ కేర్ఫుల్, ట్రై టు అర్న్ సంథింగ్.
ప్లీజ్ యంగ్ చిల్డ్రన్, యు ఆర్ అట్ ఫాల్ట్. పిల్లలు పేరెంట్స్ కూడా చెప్తున్నా, చిన్నప్పటి నుంచే వాని బెడ్షీట్, వాని టవల్, వాని కబర్డ్, వాని షూ ఎలా ఉన్నాడని నేర్పియండి. మంచి వ్యక్తి అవుతాడు, వాడు మంచి సిటిజన్ అవుతాడు. ముద్దుగా సాగుతాడు. ఏ ముద్దుగా సాగుతున్నారు, చెడగొడుతున్నారు. స్కూల్లో కూడా మీవాడు పోయినాడు లేదు మీకు మెసేజ్ చేయాలన్నా కారమా అంటే మీవాడు ఫోన్ మీరు చదువుకోకపోయినా భయపడి వస్తాండి మీకు. ఈరోజు అదే మెసేజ్ చేయాలి మీకు. మీవాడు వచ్చినాడు, మీవాడు రాలే, బాధ్యత స్కూల్లో ఉందే మీకా. మొన్న ఇక్కడ స్పోర్ట్స్ జరిగితే ఆ లేడీస్ ఉండే టీచర్లు అనుకొని ఆ పిల్లలు ఏదో క్వశ్చన్ చెప్పలేకపోతే టీచర్లు అనుకున్నాను, ఏమ్మా ఇలా ఉన్నారంటే, మేము టీచర్లు కాదు పేరెంట్స్, మాకేం సంబంధమా, మా పిల్లలు చదువు చెప్పకపో ఆన్సర్ చెప్పకపోతే మాకేం సంబంధము అంటే రాగాలు తీసిన సంబంధము అని. ఎవరి సంబంధము? నీతో పాటే నీ కొడుకుంటాడు ఎప్పుడు జీవితాంతం. టీచరు ఎవరి ఇయర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు క్లాస్ మాడితే కొత్త టీచర్లు వస్తారు. ఏంది బాధ్యత? టీచర్లదా? మీది బాధ్యత. చాలా మందికి సిగ్గుచేటు. రే ఇండియా కింద ఎన్ని సముద్రాలు ఉన్నారు, ఇండియా చుట్టూ ఎన్ని సముద్రాలు అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు మీ పిల్లలు. ఈవెన్ ఇంజనీర్స్ ఆల్సో. వెరీ షేమ్ఫుల్. ప్లీజ్ మీ పిల్లలను చక్కబెట్టుకోండి, డిసిప్లిన్ నేర్పేయండి. చూడండి వస్తున్నాయి పొద్దున సాయంత్రం పలకనండి ఒక అర్ధగంట సేపు. ఏరా నాన్న ఏం చేస్తున్నావు అని. మీకు బాధ్యత లేదనుకుంటారా? మీరు చెడగొడుతున్నారు మీ పిల్లలని. భయం మీకు. వాడిని ఏమనంటే వాడు ఆడికి పోతాడు. మా ఇంట్లో ఈత బరతో కొట్టినారు, ఫ్యాన్ బెల్ట్తో కొట్టినారు, మేము ఆడికి పోలేబ్బా. ఈరోజు అందుకే బాగున్నాం. నా బాధ, నిన్న వాడిని శివాలయంలో చూసినప్పుడు నాకు బాధ. అంత వ్యక్తి వాడు 3 సంవత్సరాల నుంచి సర్చింగ్ ఫర్ జాబ్ అంటే వాళ్ళమ్మేమో గుండెలు ఇంకా ప్రతి ఇంట్లో పని చేస్తుంది. చేసుకోవద్దండి. ఏ పని చేసినా తప్పు లేదు. దొంగతనాలు చేయొద్దండి, అబద్ధాలు చెప్పద్దండి. ఆ 2 తప్పు నుంచి మీరు ఏమన్నా చేయండి దయచేసి. బాధ పెట్టదండి మీ అమ్మ నాన్నల్ని ప్లీజ్ దయచేసి. ఎంత కష్టపడి సాగింటారు. అలాంటి ఇంట్లో పుట్టేవాడు ఇంజనీర్ అయినాడంటే ఎంత కష్టపడి ఉంటే వాడు ఇంజనీర్ అయినాడు. ఇంజనీర్ అంటే అర్థమేమానికి ఒక చైర్ ఇలాంటిది, ఒక టేబుల్, ఒక ల్యాప్టాప్, ఏసీ. మీ అమ్మాయి ఆడుందరా? మీ అమ్మాయి ఆడుందిరా? సరైన బెడ్షీట్ లేదు మీ అమ్మకు. సరైన బెడ్షీట్ లేదు మీ అమ్మకు. బాధగా ఉంది. అందుకే చెప్తాను, నేనైతే స్ట్రింజెంట్ రూల్ పెడతా మీకోసరం, మీ ఊరి కోసరం, మన ఊరి కోసరం. ఫాలో కావాల్సిందే. ఎందుకు ఇంట్లో దగ్గర చెట్లు అయ్యారు? ఈ సంవత్సరం ప్రతి ఒక్క ఇంటికి చెట్టు వేయాల్సిందే. ఎవరి కోసరం? మన ఊరి కోసరం, మన కోసరం, మన పిల్లల కోసరం. ప్లీజ్ ఫాలో ద రూల్స్. ఏమనంటే తింటాడు ప్రభాకర్ అంటే తిట్టబడి ముద్దు పెట్టుకోంటా. నువ్వు ఇట్లా పెడితే మోటార్ సైకిలా? నువ్వు ఇట్లా సంపక పెడితే, నువ్వు మోటార్ సైకిల్ ఇట్లా సంపక పెడితే ముద్దు పెట్టుకోవాలా? ఇట్లా పెట్టు ముద్దు పెట్టుకుంటా. ఇట్లా పెడితే ఎన్ని పడతాయి? ఇట్లా పెడితే 1 డిస్టర్బెన్స్. ఇదే పెడితే 4 పడతాయి. ఎంత నీట్గా ఉంటుంది. ఇంకోరికి డిస్టర్బెన్స్లే, ఇంకోరికి కష్టంలే. నువ్వు ఒక్కడే కాదు ఉండేది ఈ ఊరిలో. నువ్వు ఉండేది ఒక్కనే కాదు, 1,00,000 జనాభా ఉంది ఈ ఊర్లో. దగ్గర ప్రతి ఇంటికి 2 మోటార్ సైకిల్ ఉన్నాయి. సంజీవ నగర్ ఇట్లా పెద్ద పెద్ద ఇళ్లలో కాలనీలో కార్లు ఉన్నాయి, మోటార్ సైకిల్ ఉన్నాయి. నువ్వు ఒక్కనే కాదు ఉండేది ఊర్లో. మార్పు రావాల్సిందే, మార్పు రావాల్సిందే. ఇంతవరకు ఏ మున్సిపాలిటీ బ్యాంకుల్లోకి పోయి అప్పు చేయలే. నేను చేస్తానా? బ్యాంకు పోతే అంటారు ఏం సార్ ఇది అంటున్నారు. ఏమి
మాది ఒక ఇల్లు మాత్రమే మా మున్సిపాలిటీ కూడా. ఎందుకు ఈరోజు సాయంత్రం మీటింగ్ పెట్టినా మా ఇంట్లో 20 కోట్లు తెచ్చి వేస్ట్ చేయను. 20 కోట్లు 50 కోట్లు చేస్తాం. చూడండి ఎట్లుంటుంది ఊరు. నది ఎంబడి నంబర్ 1 సిటీ చేస్తా. దీన్ని టెంపుల్ సిటీ చేస్తా, ఇండస్ట్రియల్ సిటీ చేస్తా. ఇండస్ట్రీ లేకపోతే మనం బతకాం. ఇండస్ట్రీ ఉండే మనం ఈ బుద్ధిలా ఉన్న 3 పూట్ల అన్నం తింటాను. ప్లీజ్ రేపు కొత్త సంవత్సరంలో చెప్పింది వినండి. నేను తప్పు చెప్తే నన్ను అడగండి. ఒక మోటార్ సైకిల్ సక్కలకు పెట్టలేరా? అందా ఎస్ బతకాల్సిందే. ఈ ఊర్లో అందరూ ప్రాపర్గా బద్దాం. ప్రతి ఒక్కరికి చెప్తాను, తోపుడు బండ్లకు అందరూ బాగుండాలి. మీరు చూపిస్తాం మీరు ఎలా ఉండాలో. ఆడైతే కాంప్లెక్స్ ఉంది మున్సిపాలిటీ, దాంట్లో మోటార్ సైకిల్ పక్కన పెడితే అవి వచ్చే పెడతారు. ఏం చదువుకున్నారు? సిగ్గులే, ఓపికలే. ఆ లోపల మేము పెట్టి వచ్చాను దానికి. ఆ లోపల పెడితే నీ మోటార్ సైకిల్ సేఫ్. ఈడ పెడితే మీరు కష్టపెడతారో నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని కష్టపెట్టదలుచుకోలే. మా ఊరిని మేము బాగా చేసుకుందాం అనుకుంటున్నాం. ప్లీజ్ షట్టర్లు కూడా మోయాల్సి వస్తుంది. ఎందుకు? ఒక భయం అనేది వస్తే మీరు సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏడైనా కప్పు ఉందా? పేపర్లు కూడా తగ్గినాయి, చాలా తగ్గినాయి. ఎందుకు? ప్లాస్టిక్ బ్యాగ్స్. ఎస్, మున్సిపాలిటీ ఒక బ్యాగ్ తెస్తుంది. ISO కాదు, వరల్డ్ రికగ్నైజ్ చేసిన బ్యాగ్ తెస్తుంది. ఒకవేళ ఉంటే ఒక 5 పైసలు 10 పైసలు ఎక్కువ ఉండొచ్చు. ఆ బ్యాగ్ మీకు ఒక్కసారి తీసుకుంటే కనీసం 10-20 రోజులు పనిచేస్తుంది. ISO మార్క్ కాదు, వరల్డ్ రికగ్నైజ్డ్ బ్యాగ్ తెప్పిస్తున్నాం. ఎస్, చేద్దాం. మీరంతా అనుకుంటే 5 నుంచి 1 సెకండ్ ప్రభాకర్ రెడ్డి అన్న చెప్పినది, ప్రభాకర్ రెడ్డి తాత చెప్పినది ఇందామని అనుకోండి. ఎక్కడి నుంచి ఏం రాలే. మీరు చేస్తేనే వచ్చేది, నేను చేస్తే వస్తాను. నేను అసాల్సిందే. అదే తింటానులే నిన్ను. ఏ పని పని నాకు తిట్టదని నిన్ను చెప్పు. ఇట్లా పెట్టద్దు, ఇట్లా పెట్టు. ముద్దు పెట్టుకుంటారా నిన్న? ఇట్లా పెట్టద్దు చెప్పు. ఇట్లా పెడితే ఎట్లుంటుంది, ఇట్లా పెడితే ఎట్లుంటుంది. ఇట్లా పెడితే 5 పడతాయి మోటార్ సైకిళ్ళు. ఈ మోటార్ సైకిల్ ఏడు పెడతావు, ఇంకో ఆయన ఈడ పెడతాడు, ఇంకో ఆయన ఈడ పెడతాడు. ఏంటిదా? డిసిప్లిన్ నేర్చుకోండి. అంతేగాని నాకు ఎవరి మీద ద్వేషం లేదు, నాకు లేదు. చూడండి, గోల్డ్ మీ మున్సిపాలిటీకి ఎవరు వల్ల అంటే మీ అందరూ సహకారంతోనే సిస్టమ్ మారుస్తున్నా. మున్సిపాలిటీ వాళ్ళు మీ దగ్గర రారు చెత్త ఎత్తేసేదానికే. మీ వాళ్ళలో మీరే ఎత్తేస్తారు. ఆ సిస్టమ్ తెస్తున్నా. చాలా ఉన్న సిస్టమ్ తెచ్చేట్టు. నంబర్ 1 ఇన్ వరల్డ్లో కూడా నా పేరు రావాలి. మా తాడిపత్రి. ఇప్పుడే తాడిపత్రి బిర్యానీ అంటే హైదరాబాద్లో వచ్చింది. చూసినావా ఎంత తాడిపత్రి అంటే మన ఊళ్ళో అంత పేరు, అంత లైట్లు వేసిన రైట్ పోతారండి, అనంతరం పోతారండి. పైకి ఎత్తివాడు తాడిపత్రి బిర్యానీ రోడ్లో వేసినాడు నేషనల్ హైవేలో. అది తాడిపత్రి అంటే. దేవుడిచ్చిన వరం రా మనకి ఈ ఊరు. ఆ ఇండస్ట్రీస్ వలన ఇంకా బండలు పాలిష్ పోయినాయి, గ్రెనైట్ పోయింది కాబట్టి వీక్ అయింది. లేకపోతే మన రోడ్లు వెండితో కాదు బంగారు లైన్ వేయచ్చు. అలాంటి ఊర్రా ఇది. కాబట్టి దయచేసి రైట్ అమ్మా. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. 31st నైట్ మంచి వినోదం. కనీసం కొద్దిసేపు గాలి పీల్చుకుందామని పెట్టినా. నిన్న ఎవరో ఫోన్ చేసినారు, అయ్యా అలా పెట్టచ్చా ఆడోళ్ళకు అని. చేతిగా నాకు కొడకల్లారా. ఏమి ముస్లిమ్స్కి అయితే హిజాబ్ తీసేయమంటారు. ఎందుకు తీసేయాలరా అంటే మీరు లేని శత్రువులరా మీరు. ఈ మాట్లాడే నా కొడుకులంతా ఏం తప్పితే సార్ పిల్లలు ఆడపిల్లలు
ఏం నువ్వేనా ఉండాల్సిందే? ఏం గంజాయి తాగుతున్నారా, లేకపోతే ఏమన్నా మందు తాగుతున్నారా? ఒకసారి హ్యాపీగా న్యూ ఇయర్ చేసుకోకూడదు. రే మీ సిద్ధార్థాలను మానేయండి, నాకు కడకల్లరా రండి. శివాలయము ఏమే అది ఏం చెప్తున్నారు మీరు? ఎవడన్నా నాకు ఫోన్ చేసినాడు, పద్ధతి కాదేమో అంట. నా పద్ధతి కాదు. మీకేమన్నాడు ఆడవాళ్ళు హిజాబ్తో? ఏమన్నాడు మీకు? ఏ వాళ్ళు వస్తే ఏమన్నా ఇదేమన్నా కట్టు బానిసలా మీకు? ముస్లింసే మేలు, మీరు కట్టు బానిసలు చేస్తున్నారు. చేయొద్దండి. ఏమి ఎక్కడ పని చేయాలి మన ఆడపిల్లలు? అంటే దోశలు వేసుకోకూడదా బయట కూర్చోండి? మళ్ళీ తిరగకూడదా? పడే చెప్పింది మీకు. ఉండకూడదు అంట. లే చాలా జరుగుతాయి చూసుకోండి, చాలా జరుగుతాయి చూసుకోండి. ఎవడో నాకు నిన్న ఫోన్ చేసినాడు, ఎవరో ఉత్తరుడు, ఎవరో ఏం చేస్తారులే, తిప్పి కొడతారు మిమ్మల్ని. నోరు మోసుకొని హాయిగా ఉండండి. ఏ పని ఉంటారు మీకు హిజాబ్తో? ఇప్పుడు ఈడ వస్తున్నారా, ఈడ రాకూడదని ఏమి అంత చేస్తారా? ఆడపిల్లలు లేడీస్ని అందిస్తారా మీరు? బీ కేర్ఫుల్, దట్స్ నాట్. చాలా మార్పు. అక్కడంతా పోయి చూడుకోండి, ఏలోనో పక్కనంతా డ్రైవ్ కూడా చేయకూడదు. అక్కడ ఈ ముందు డ్రైవ్ చేస్తాను దోహాలో, అక్కడ పోయి చూడుకోండి. ఒకప్పుడు ఉండేది మీరు డ్రైవింగ్ చేయకూడదు, మీరు బయటికి రాకూడదు, లేకపోతే స్కర్ట్స్ గిట్స్ వేసుకుంటున్నా. మార్పు వచ్చిందమ్మా. వాళ్ళని అండర్ ఎస్టిమేట్ అవుతుందండి. దేర్ వితౌట్ దేమ్. నేనైతే నా భార్య లేకపోతే నేను లేను, ఇప్పుడు ప్రమాణం చెప్తున్నా. మీరు అల్లా టప్పగా తిరుగుతుంటే టేక్ కేర్ ఆఫ్ మీ. ఇప్పుడు నన్ను వదిలిపెట్టి కూడా పోదు, నా హెల్త్ బాగాలేదని. వితౌట్ దెమ్ వీఆర్ జీరో, వితౌట్ ఏ లేడీ వీఆర్ ఏ జీరో. నేను అందుకే ఎంకరేజ్ చేస్తాను. నేను స్కూల్ పెడుతున్నా. ఫిబ్రవరిలో లేడీస్కి ఒక కారు, స్టిమ్యులేటర్, ఆటో రిక్షా, స్కూటర్ డ్రైవింగ్ పెడుతున్నా. నా ఆయంలో నా సొంతంగా పెడుతున్నా. అంతే. డోంట్ అండర్ ఎస్టిమేట్ దెమ్. వితౌట్ ఏ లేడీ వీఆర్ ఏ జీరో. రైట్, థ్యాంక్ యూ.